నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా స్పెషల్ అండి. అదే క్యాప్సికమ్ రైస్. మామూలు క్యాప్సికమ్ రైస్లా కాకుండా మనం ఒక స్పెషల్ గ్రీన్ పేస్ట్ వేసి చేస్తున్నాం. లంచ్ బాక్స్లోకైనా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్లో త్వరగా అయిపోయే రిచ్ ఫుడ్ కావాలన్నా ఇది పర్ఫెక్ట్ చాయిస్. మరి ఆ ఎమ్మీ క్యాప్సికమ్ రైస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు కొత్తిమీర, పావు కప్ పుదీనా, 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేయండి. ఇందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ జీడిపప్పు వల్ల రైస్కి మంచి క్రీమీనెస్ వస్తుంది సుమి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేయండి. నూనె కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి తాలింపు వేయించాలి. ఆవాలు చిటపట అన్నాక ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 1 కప్పు క్యాప్సికమ్ క్యూబ్స్ లాగా కట్ చేసి వేయాలి. క్యాప్సికమ్ మరీ మెత్తగా అవ్వకుండా 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె కొంచెం సపరేట్ అయ్యే వరకు వేయిస్తే ఆ రుచి అదిరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ముందే ఉడికించి చల్లారిన అన్నాన్ని ఇందులో వేసి మసాలా అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతేనండి, ఎమ్మీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో తింటే ఇంకా బాగుంటుంది. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఎమ్మీ రెసిపీతో కలుద్దాం. సెలవు.